ట్యాపింగ్ కేసు విచారణలో అసలేం జరుగుతోంది? కేవలం రెండు పార్టీల నేతలను మాత్రమే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? బీఆర్ఎస్ నేతల్ని కూడా సిట్ విచారిస్తుందా? ఒకవేళ పిలిచినా గులాబీ నేతలు విచారణకు వెళ్లే ఛాన్స్ ఉందా? గులాబీ నేతలు అన్నట్టు ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలను నిరూపించగలుగుతారా? సిట్ ఏం తేల్చబోతోంది? రాజకీయంగా సంచలనం రేపుతున్న ట్యాపింగ్ కేసు నిలబడుతుందా లేదా? వాచ్ ది స్టోరీ. ట్యాపింగ్ తెలంగాణలో ఇప్పుడు ఏ పార్టీని కదిపినా, ఏ పొలిటికల్ లీడర్ను పలకరించినా దీనిపైనే చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, రాజకీయ ప్రయోజనాల కోసం నిబంధనల్ని తుంగలో తొక్కి లీడర్లు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, జర్నలిస్టుల సంభాషణలను విన్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రమేయం ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నాటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావుని కూడా సిట్ విచారిస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి కూడా వివరాలు సేకరించింది. ఇదిలా ఉంటే సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో ఏకంగా 615 మంది ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. గత ఎన్నికల టైంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల టైంలో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల టైంలో తమ ఫోన్లతో పాటు తమ అనుచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు నేతలు. సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబి పంపిన ఈమెయిల్ లిస్ట్ ఆధారంగా ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయో గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలను రికార్డ్ చేస్తోంది సిట్. విచారణలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీజేపీ ఎంపీలు ఈటెల, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇప్పటికే సిట్ ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మరో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ కేసు విచారణ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 200 మందికి పైగా బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసింది సిట్. ఫోన్ ట్యాపింగ్తోనే ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని, ప్రతిపక్ష లీడర్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇలాంటి సాక్ష్యాలు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. పథకం ప్రకారమే బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎవరు చెప్పారని, ఆధారాలు ఎక్కడున్నాయని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. గత 30 ఏళ్లుగా కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని, శాంతి భద్రతలు, ఇతర అవసరాల కోసమే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని గులాబీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేయటం లేదో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. ఉద్యమ సమయంలో తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, కానీ తాము మీలాగా గగ్గోలు పెట్టలేదన్నారు మాజీ మంత్రి జగదీష్. తప్పు చేసిన వారికే భయం ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పేర్లు ఎక్కడైనా బయటకు వచ్చాయా? కనీసం సిట్ అధికారులైనా వారి పేర్లు చెప్పారా? ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇగో ఇది మా ఫోన్, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు, దీంతో నాకు నష్టం కలిగించిండ్రు, నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు, నా పరువేదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు? నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు, ఫోన్ ట్యాపింగ్ లేదు, ఏది కూడా కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, మా పార్టీలు ఇంకొకరికి సంబంధం లేదు. అయినా భారతదేశంలో ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ లేకుండా ఉంది? ఇప్పుడు చెప్పమంటున్నా, నేను ఉరుకురికి గుళ్ళలకు ఉరుకుతారు కదా, ఎవడు వస్తాడో రండి, బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇవాళ ముఖ్యమంత్రిని చెప్పమనండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పమని చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయకుండానే వారిని విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిట్. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు గులాబీ నేతలకు సిట్ నోటీసులు ఇవ్వలేదు.
కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు మాజీ మంత్రులను కూడా సిట్ విచారణకు పిలవాల్సి ఉంటుంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నా వారు ఇప్పటివరకు సిట్ వద్దకు వెళ్లలేదు. దీంతో ఒకవేళ సిట్ నోటీసులు ఇచ్చినా గులాబీ నేతలు వెళ్తారా లేదా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి స్టేట్మెంట్ సైతం సిట్ రికార్డ్ చేసింది. రివ్యూ కమిటీ చైర్మన్గా తనకు గతంలో అధికారులు ఇచ్చిన సమాచార వివరాలను శాంతకుమారి సిట్కు అందజేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్కు తెలిసే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనిపై గులాబీ పార్టీ లీగల్ ఫైట్కు సిద్ధమవుతోంది. కేటీఆర్ను బద్నాం చేయాలని ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో లీకులు ఇస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. ఇక గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లగా తీర్పు హరీష్ రావుకు అనుకూలంగా వచ్చింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో నిలబడుతుందా? ప్రభుత్వం సిట్ ఆధారాలను చూపగలుగుతుందా అనేది వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.